షా టీవీ రైట్ నౌ నా ముందు ఒక నిజంగానే స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో, బేసిక్‌గా అన్న మనందరికీ చాలా చాక్లేట్ బాయ్‌లా కనిపిస్తా ఉంటాడనమాట. 'కేరింత', 'మనమంతా' ఇలాంటి మూవీస్ అన్నీ మనం చూసాం. సో, కాలేజ్ డేస్‌లో డెఫినిట్‌గా మనకు నచ్చినాయి అండ్ చాలా ఎంజాయ్ చేసాం. బట్ ఫస్ట్ టైమ్ ఒక థ్రిల్లర్ జోనర్‌లోకి అయితే వెళ్ళిపోయాడు. విశ్వంత్ అన్న మనతో పాటు ఉన్నాడు, మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ హాయ్. ఎలా ఉన్నారన్న? చాలా రోజులైంది. బాగున్నాను. గ్రేట్ బాగున్నానండి యాక్చువల్లీ ఇంక దాని యాహ్! సో, విశ్వంత్ అన్న అనేసరికి మాకు కంప్లీట్‌గా లవ్ స్టోరీస్ గాని, లేకపోతే మనమంతా ఈవెన్ బాయ్ ఫ్రెండ్ హియర్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మేము మీ నుంచెల్లి ఎక్స్‌పెక్ట్ చేసాం. ఓ పిట్ట కథ గూడా. బట్ ఏంటి అసలు జోనర్ మార్చి మళ్ళీ క్రైమ్‌లోకి అంటే చూస్తున్నట్లయితే ఏంటంటే మోషన్ పోస్టర్ క్రైమ్ థ్రిల్లర్ ఆ టైప్‌లో అనిపిస్తుంది. అంటే ఈ సినిమా వస్తున్న టైమింగ్ అది ఉన్నప్పుడు ఆహ్, అంటే అలా పర్టిక్యులర్ జానర్ ఏమి ఉండను. బట్ ఇది వచ్చినప్పుడు ఇలాంటిది బాగుంది. ఇది నాకు డెఫినెట్‌లీ ఓ మంచి స్టోరీ చెప్పినట్టు ఉంటుంది నా నుంచి అనుకున్నా. సో, అలా చేసిన ప్రాసెస్‌లో ఈ సినిమా చేసాం. అంతేగాని క్రైమ్ థ్రిల్లర్ గేమ్స్ షిఫ్ట్ అవ్వట్ల. నెక్స్ట్ ఇంకో మంచి కమర్షియల్ లవ్ స్టోరీ చేయబోతున్నాను. అది జరుగుతుంది ఆల్రెడీ. సో, అన్నీ చేయాలి కదా యాక్టర్ అన్నప్పుడు ఇగ అంతే. అండ్ మేము ఈవెంట్‌కి వచ్చేంత వరకు మాకు తెలీదు విశ్వంత్ అన్న హీరోని. హైడ్ అండ్ సిక్ అని చెప్పేసి అప్పటి వరకు షూట్ అంటే ఎందుకు అంటే ఎంత హైడ్ చేయడానికి రీజన్ ఏంటి? షూట్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు హీరోని రివీల్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అసలు? అట్లేం లేదు. మేము ముహూర్తం అప్పుడు మేము రివీల్ చేసాం గానీ, అప్పటికి సినిమా టైటిల్ తెలీదు. అండ్ టైటిల్ అప్పటి నుంచి ఇంకా రివీల్ చేయలేదు అంతే. ఒక కాన్సెప్ట్ అనుకున్నాం. ఇట్లా ఇట్లా ప్రమోట్ చేయొచ్చు అనేది. సో, ఆ థాట్ అనిపించింది. సో, దెన్ అలా చేద్దాం ఎంతవరకు అంతవరకు జనాలకి తెలుస్తదా అనేది అంతే. ఏం పర్టిక్యులర్ థాట్ ఏం లేదు. ప్రతిదీ ఏదైనా ఒక చిన్న కొత్తగా ఏదైనా చేయాలని అంతే. సో, అంటే మేము రీసెంట్‌గా మాకు తెలుసు 'గేమ్ చేంజర్‌లో' చేస్తున్నారని తెలిసింది. సో, ఎలా ఉండబోతుంది 'గేమ్ చేంజర్' అండ్ ఫస్ట్ టైమ్ రామ్ చరణ్ గారితో చేయబోతున్నారు. వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అదిరిపోయిందండి. డెఫినెట్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ అ కైండ్ ఎక్స్‌పీరియన్స్ లైఫ్‌లో. ఎందుకంటే నేను పుట్టినప్పుడు వచ్చినట్టుంది. శంకర్ గారి సినిమా 'జెంటిల్‌మెన్' అనుకుంటా. ఆయన ఫస్ట్ సినిమా అప్పుడు. సో, అప్పుడు నేను పుట్టినప్పటికి ఆయన ఒక స్టార్ డైరెక్టర్. నేను తర్వాత ఇప్పుడు మనం వచ్చేసరికి ఈజ్ ప్రూవెన్ టు థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్. సో, అలాంటి డైరెక్టర్‌తో వర్క్ చేయడం ఇస్ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ ఎనీ యాక్టర్, నాకనే కాదు. నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలోని అని మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన లెజెండరీ డైరెక్టర్. అలాంటి ఆయనతో వర్క్ చేయడం ఇస్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ ఎనీ యంగ్స్టర్స్ లైక్ మీ. సో, అది ఫస్ట్ గ్రాబ్ చేసుకున్నాం. తర్వాత ఆబ్వియస్లీ చరణ్ అన్న సినిమా. ఈ రెండాటిలతో పోగా దిల్ రాజు గారి ప్రొడక్షన్ మై హోమ్ బ్యానర్, నేను అక్కడి నుంచి ఇంట్రడ్యూస్ అయ్యాను. సో, అన్నీ కలిపి ఫెల్ట్ లైక్ హోమ్. అది నాకు బాగా అనిపించింది ఆ కాంబినేషన్. సో, అందరూ ఒక పార్ట్ అవ్వడం ఇస్ లైక్ అ హానర్ అంతే. సో, హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి 'గేమ్ చేంజర్' మీద. స్టార్స్ అంటే బిగ్గెస్ట్ స్టార్స్ అందరూ యాక్ట్ చేస్తున్నారు. సేమ్ టైమ్ అండ్ మళ్ళీ అందులోనూ శంకర్ గారు. సో, ఆడియన్స్‌కి ఎలా ఉండబోతుంది? ఈవెన్ మెగా ఫ్యామిలీస్‌కి గాని, లేకపోతే శంకర్ గారి ఫ్యాన్స్‌కి గాని? డెఫినెట్లీ నాకు తెలిసి అదిరిపోద్ది అనుకుంటున్నాను. సినిమా యాజ్ అ హోల్ ఇంకా అదిరిపోద్ది. అండ్ నా క్యారెక్టర్ కూడా మంచి రిసీవ్ చేసుకుంటారు. ఒక మంచి కామెడీ ఎపిసోడ్ ఒకటి చేసాం, అదొకటి అదిరిపోయింది అనిపించింది. ఆహ్, ఆహ్, అంటే అందరు కాంబినేషన్లో చేసాం. నేను, హర్ష, దర్శి ఇలా మేము అందరు కాంబినేషన్లో బోల్డ్ సీన్లు ఉన్నాయి. సో, ఆ సీక్వెన్స్లు అదిరిపోయినాయి అనిపించింది మాకు. అంటే మేము షూట్ చేసినప్పుడు. అండ్ మీరు ఇప్పటికే పాట రిలీజ్ అయింది. సో, పాట బాగుంది. సో, ఐ థింక్ ఎవ్రీథింగ్ బిట్ బై బిట్ ప్రతిదీ పెరుగుతూనే ఉంటుంది. డెఫినెట్లీ హుకింగ్గానే ఉంటుంది సినిమా. 'హైడ్ అండ్ సీక్' అనేసరికి ఏంటంటే ఒక హాలీవుడ్ టైటిల్ తీసుకున్నట్టేమో అనిపిస్తుంది. సో, ఎలా ఉండబోతుంది 'హైడ్ అండ్ సీక్'? అలా ఏం లేదండి. డెఫినెట్లీ సినిమా ఒక నథింగ్ లెస్ దెన్ ఇంగ్లీష్ ఫిల్మ్‌లా తెద్దాం అనుకున్నాం మేము. అంటే గ్రాఫికల్‌గా గానీ, లేదా స్క్రీన్ ప్లే ఆర్డర్‌గా గానీ అన్నీని. సో, దానికి తగ్గట్టుగా కొంచెం తెలుగు సెన్సిబిలిటీసు, తెలుగు ఎమోషన్‌ని పెట్టుకొని ఐ థింక్ వి మేడ్ ప్రాపర్ కాంపాక్ట్‌గానే చేసాం ఒక థ్రిల్లర్‌ని. సో, వచ్చిందని మేమందరం కలిసి నమ్ముతున్నాం. దాన్ని ఆడియన్స్‌కి మేము ఇచ్చినప్పుడు ఐ థింక్ దే ఆల్ షుడ్ లవ్ ఇట్ అంతే. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారా ప్రెజెంట్? ఫ్యూచర్ ఇప్పుడు బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ అని 'నేనే రాజు నేనే మంత్రి' తీసిన మేకర్స్తో కిరణ్ రెడ్డి గారితో ఐఎమ్ మేకింగ్ అ ఫిల్మ్. సో, అది ఈజ్ అ కమర్షియల్ లవ్ స్టోరీ. కిక్ యాస్ వస్తుంది, అదిరిపోతుంది. ప్రస్తుతానికి ఆ మోడ్లో అది ఎంజాయ్ చేస్తున్నాను. సో, అది కాకుండా ఐఎమ్ మేకింగ్ అనదర్ లవ్ స్టోరీ. వి షూటింగ్ రష్యా బార్డర్లో. సో, అది కూడా చాలా బాగా వస్తుంది. సో, ఈ రెండు బిగ్గర్ ఫిల్మ్స్ దట్ ఐ వాంట్ టు గివ్ నెక్స్ట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది థ్యాంక్ యూ సో బెస్ట్. మచ్.